హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషి వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మా అమ్మమ్మకి డాక్టర్ చెకప్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము ప్రజెంట్. సో దాన్ని నేను షూట్ చేస్తాను, మధ్యలో ఏమేం చేస్తాము అనేది. సో చూసేయండి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ మా ఆటో వచ్చేసింది. సో నేనే లేట్ అనమాట. సో స్టార్ట్ అయిపోదాం. సో వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో వీఆర్ ఆల్సో స్టార్టెడ్. బై ద వే, మీరు నా ఛానల్కి కొత్తగా చూస్తున్నారు అంటే ఇంకొక 10 to 12 వీడియోస్ దాకా ఉన్నాయి మా ఛానల్లో. సో అవి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ప్లీజ్. సో వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అమ్మమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించాలి. సో అక్కడికి వెళ్తున్నాం మేము. సో గుంటూరులో నాస్ సెంటర్ దగ్గర కిరణ్ నర్సింగ్ హోమ్ అండి మేము వెళ్ళింది, వేణుగోపాలరావు గారి దగ్గరికి. సో ఫస్ట్ నుంచి మాకు అది ఆ హాస్పిటల్ అండ్ ఆ డాక్టర్ గారు మాకు చాలా అలవాటు. సో ఏదున్నా సరే ఫస్ట్ అంకుల్ దగ్గరికి చెకప్కి వెళ్ళిపోతాం అనమాట. అందుకని అమ్మమ్మని కూడా తీసుకెళ్ళాము. బేసిక్గా ఏమైంది అంటే కొంచెం బీపీ ఎక్కువయ్యి అమ్మమ్మకి కొంచెం కళ్ళు తిరగడం అలా జరిగింది. సో అందుకని తీసుకెళ్తున్నాము చెకప్ కోసం. సో ఫస్ట్ అక్కడ చెకప్ అయ్యాక నేను పార్లర్ వర్క్ ఉంది. సో తర్వాత చిన్న చిన్న ప్లాన్స్ అన్నీ అయ్యాయిలేండి. సో చూసేయండి. సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి నాకు చిన్న వర్క్ ఉంది పార్లర్లో. సో అక్కడికి వెళ్తున్నాను నేను. ఐబ్రోస్కి వచ్చాను. కొంచెం వెయిటింగ్ ఉంది ఇక్కడ. ఒక 5 మినిట్స్లో ఐబ్రోస్ చేస్తారంట. షేప్ అవుట్ అయిపోయినాయి అసలు మొత్తం. చూద్దాం. నాకు తెలిసి ఒక 2-3 months అయిపోయింది నేను ఐబ్రోస్ చేయించుకొని కూడా. అందుకే ఇలా వచ్చాను. సో శంకర్ విలాస్లో రేఖాస్ అని పార్లర్లో నాకు అలవాటు. ఇక్కడ చాలా బాగా చేస్తారు. సో గుంటూరులో ఎవరైనా ఉంటే ట్రై అవుట్. సో ఆ పార్లర్ వచ్చేసి బ్రాడీపేట్లో ఉంటుంది. ఒక కాంప్లెక్స్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట, రేఖాస్ అనేసి. సో అన్నీ బాగా చేస్తారు అక్కడ. ఫేషియల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగా కుదురుతాయి. సో ఎవరైనా గుంటూరులో ఉండి ఏదైనా ట్రై చేయాలనుకుంటే నేను రేఖాస్ అని చెప్తాను. అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువలో అయిపోతుందన్నమాట. కంపారిటివ్లీ అన్ని పార్లర్స్తో కంపేర్ చేస్తే. సో ఒకసారి ట్రై ఇట్ అవుట్. సో ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్దాం. డీమార్ట్లో ఏవో తీసుకోవాలన్నా సో నేను ఒకదాన్నే వెళ్ళొస్తాను. సో మీకు చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు. డీమార్ట్ నాస్ సెంటర్కి దగ్గరలో ఉన్న డీమార్ట్ అనమాట. గుంట గ్రౌండ్ దగ్గర ఉంటుంది కదా, సో అది. సో ఇంట్లో ఏదైనా గ్రోసరీస్ ఆర్ సంథింగ్ మనం ఏం తెచ్చుకోవాలి అంటే అది డీమార్ట్లో అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయండి. సో డీమార్ట్లో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. సో మేము వచ్చేసాము. అండ్ ఫస్ట్ మా మమ్మీ బేసిక్గా ఏం చెప్పారు అంటే యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకురమ్మన్నారు. బట్ మాకైతే అవేమీ దొరకలేదు, అక్కడ స్టాక్ అవైలబుల్ లేదు. సో నేను అలా ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకున్నాను అనమాట. అండ్ సో తన తమ్ముడు లాంటి వాడు అనమాట. సో మా ఆటో తనదే ఆటో, తన ఆటోనే మేము తీసుకొచ్చాము. మాకు ఫస్ట్ నుంచి అలవాటు తనే. ఇది కప్స్ సెక్షన్. బేసిక్గా నాకు కాఫీ కప్స్ కలెక్ట్ చేయడం చాలా ఇష్టం.
సో ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట కాఫీ కప్స్. అండ్ నేను కాఫీ లవర్ కూడా, నాకు చాలా ఇష్టం కాఫీ తాగడం. అండ్ అప్పుడప్పుడే సో నేను ఎక్కడున్నా సరే, డీమార్ట్కి వెళ్ళినా బిగ్ బజార్కి వెళ్ళినా కన్ఫామ్ నేను ఒక కప్ తెచ్చేసుకుంటాను అనమాట, కాఫీ కప్పు. ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చితే బాగా, బట్ ఒకసారి అయితే లుక్ వేస్తాను వాటి మీద. సో నాకు అండ్ నేను తీసుకున్న కప్ వచ్చేసి ఇది, నాకు ఎందుకో యూనిక్గా అనిపించిన దగ్గర పట్నం బజార్లో రోమన్ బేకరీ అని ఒక ఏమంటారు బేకరీ ఉంటుంది. సో దానికి ఎవరైనా ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి, కేక్స్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటాయి. మేము చిన్నప్పటి నుంచి ఆ బేకరీ అలానే ఉంది. సో టిప్స్ తీసాను, అవి యాడ్ చేస్తాను చూసేసి. కానీ చాలా బాగుంటాయి కేక్స్ కానీ ఏదైనా సరే, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో రోమన్ బేకరీకి వచ్చేసాము ఫైనల్లీ. అంటే మాకు ఇది చాలా ఫేవరెట్, బికాజ్ మా చిన్నప్పటి నుంచి మా మదర్స్ మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అది ఉంది. సో చాలా ఇష్టం అనమాట. దానిలో ఐటమ్స్ ఏవైనా సరే బాగుంటాయి. సో లుక్స్ వైజ్గా ఆ బేకరీ అంత నీట్గా అనిపించకపోవచ్చు, బట్ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటాయి. అండ్ పైన మేకింగ్ అనమాట కిచెన్. సో ఫ్రెష్గా కిందకి తీసుకొచ్చేసి సెల్ చేసుకుంటారు. సో ఆ అంకుల్ అయితే మాకు ఫస్ట్ నుంచి తెలుసు. సో అండ్ ఆల్సో ఆ అంకుల్కి తెలుగు రాదు, హీఈస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఐ డోంట్ నో విచ్ స్టేట్ అనేది. సో ఒకసారి ట్రై ఇట్ అవుట్, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే బ్రెడ్ మాత్రం కంపల్సరీ ఆ బేకరీలోనే తెచ్చుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ గుంటూరులో ఎవరైనా ఉండి బేకరీ ట్రై చేయాలి అనుకుంటున్నారు అంటే, పెద్ద మార్కెట్ దగ్గర పట్నం బజార్ ఉంటుంది కదా, లోపలికి వెళ్తే సో ఒక సైడ్ రోమన్ బేకరీ అని ఉంటుంది. సో దానిలో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మా మమ్మీ హాయ్ చెప్పేసింది ఆల్రెడీ. సో అది అనమాట. సో లుక్స్ వైజ్గా బాగోపోయినా టేస్ట్ వైజ్గా అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మేము బాదం మిల్క్ తాగుతున్నాం అనమాట. పట్నం బజార్లోనే చాలా ఫేమస్ గలీబ్ సంథింగ్ జ్యూసెస్ది ఉంటుంది అనమాట. నేను అక్కడ షూట్ చేద్దామంటే చాలామంది ఉన్నారు, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది వాళ్ళకి అనేసి నేను షూట్ చేయలేదు. సో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను వాళ్ళని అడిగి నేను షూట్ చేస్తాను. సో మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నాకు కరెక్ట్ ఆ ఏరియా అడ్రస్ ఐడియా లేదండి, నేను అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఆ కాంప్లెక్స్ అడ్రస్ అండ్ ఇప్పుడు ఇది ఈ బాదం మిల్క్ అది అడ్రస్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో గుంటూరులో వాళ్ళు ఎవరైనా ఇట్లాంటివి వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ వెళ్ళొచ్చు, నేను అడ్రస్ ఇస్తాను. అండ్ రోమన్ బేకరీ ఇది కూడా మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఇమీడియట్గా మేము స్టార్ట్ అయిపోయాము. కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని స్టార్ట్ అయిపోయాము అనమాట. అప్పటికే 1:30, 1 అయిపోయింది. సో లంచ్ టైం అయిపోతుంది అండ్ వీఆర్ బ్యాక్. సో ఇంటికి వచ్చేసాము. అండ్ మా మమ్మీ టొమాటో చట్నీ చేస్తుంటే నేను అది షూట్ చేశాను కొంచెం. సో ఆ ప్యాన్లో ఏమేమి ఉన్నాయంటే కొంచెం పచ్చిమిర్చి, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి అంతవరకు ఉన్నాయి, కొంచెం జీలకర్ర. సో ఇవన్నీ వేసేసి మనం కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత సో దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. సో అవి పేస్ట్ చేయడానికి కానీ జార్లోకి తీస్తున్నారు మా మమ్మీ. ఆ తర్వాత టొమాటోస్ని అలా స్లైసెస్గా కోసుకొని మనం కొంచెం మగ్గించుకోవాలి. సో దానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ టొమాటో స్లైసెస్ని ఆయిల్లో మగ్గించుకుంటాం అన్నమాట. ఆయిల్లో వేసేసి సో ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత టొమాటోస్ వేసేద్దాం. సో మా మమ్మీ వేస్తున్నారు. సో అక్కడ బేసిక్గా టెస్ట్ చేస్తున్నారు నూనె కాగిందో లేదో అనేసి. సో
అలా టొమాటోస్ అన్నీ వేసేసుకొని ఒకసారి ఆ నూనె బాగా కలిసేటట్టు కలుపుకొని అండ్ పైన ఏదైనా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గిచ్చేసేయండి అలా. సో టొమాటోస్ మెత్తగా అయిపోవాలి, స్మాష్ అయిపోవాలన్నమాట. సో అండ్ దానిలో కొంచెం చింతపండు అండ్ పసుపు వేసింది మా మమ్మీ. నేను చూపిస్తాను చూడండి. నేను అది మిస్ అయ్యాను బేసిక్గా. సో అది చింతపండు పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసిందనమాట. ఆ రెండు కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది. సో మొత్తం మగ్గిపోతే ఇలా అవుతుందన్నమాట. కొంచెం చింతపండు వల్ల సో కలర్ మారుతుంది. సో దాన్ని కొంచెం మనం చల్లార్చుకొని పేస్ట్ చేసేసుకోవడమే. దానిలో ఇందాక వేయించిన వాటిలో కొంచెం వేరుశనగ గింజలు కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్ దాన్ని పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ టొమాటోస్, స్మాష్ అయిన టొమాటోస్ వేసేసి పేస్ట్ చేసేసుకొని రెండు కలిపేసుకోవడమే అనమాట. చాలామంది తాలింపు పోపు కూడా వేసుకుంటారు. సో మేమైతే వేయట్లేదు. సో దట్ ఈస్ ద రెసిపీ. వ్లాగ్ని ఎండ్ చేయడం కూడా ప్రాపర్గా ఎండ్ చేయలేదు. సో మర్చిపోయాను, కొన్ని చిన్న వర్క్స్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వ్లాగ్స్ అండ్ ఫన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్.